ఎందుకు కనిపించింది. నేను వెళ్ళిన చోట, నా పోలింగ్ బూత్లో అన్ని చోట్ల పొద్దున్నుంచే చాలా పెద్ద ఎత్తున కదిలిచ్చినటువంటి చూశాను. కానీ సాయంత్రానికి పోలింగ్ పర్సంటేజీ గమనించిన తర్వాత ఎందుకు ఈ విధమైనటువంటి స్పందన తక్కువగా ఉన్నది అనేటువంటి భావన కలిగింది. కానీ అంతిమంగా ఈరోజు 81% దాటింది. గతం కంటే 1.5% పెరిగింది అనేటువంటిది తెలిసిన తర్వాత కొంత సంతృప్తి కలిగింది. అలాగే ఉద్యోగులు గతంలో 0.6%, అంటే 60,000 అయితే ఇప్పుడు ఇంకా 1.6 అంటున్నారు. ఎస్, ఆ మేరకు పెరగడం అంటే చాలా మంచి పరిణామం. అలాగే యువత, వృద్ధులు అందరూ కూడా, మహిళలు పోలింగ్లో పాల్గొన్నారు. హుషారుగానే, ఉత్సాహంగానే పాల్గొన్నారు. కానీ నాకు ఇప్పటికీ అంత సంతృప్తి నాకు కలగలేదు. అంటే పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి కాదు. మీరు అన్నారు ఉక్కపోతనంతో ఇంకా మాట్లాడుతున్నారని. నిరాశ నిస్పృహల్లో వెళ్ళిపోయి అసలు మాట్లాడలేని దశలో ఉండాల్సినటువంటి పాలక పార్టీ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు అని అంటే నాకు అందుకనే అంత సంతృప్తిగా లేదు. ఎందుకంటే దుష్ట పాలన 5 సంవత్సరాల పాటు సిఐడి పాలన జరిగింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు పాలన సాగించింది. ఏక వ్యక్తి పరిపాలన, పెత్తందారి పరిపాలన, దౌర్జన్యాలు, అక్రమాలు, మాఫియాలు, అక్రమ కేసులు, దోపిడీ, ఇవి పెచ్చుమీరినటువంటి ఒక నేర పూరితమైనటువంటి పాలన సాగింది. మానవ హక్కులు లేవు, పౌర హక్కులు లేవు, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేదు, మీడియాకు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు. ప్రత్యేకమైనటువంటి జీవోలు జారీ చేసి అందరి మీద కేసులు పెట్టి అది ఒక రకమైనటువంటి అరాచక పాలన సాగిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగితే ఈరోజు పోలింగ్ తర్వాత ఇంకా పాలక పార్టీ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. మేము రంగంలో ఉన్నాం, మాకు పాజిటివ్ ఓటు ఉన్నది, మేము ఇంకా గెలిచే అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన వాళ్లకు ఇంకా మిగిలి ఉండడమే నాకు అసంతృప్తికి కారణం. అలాగే గతంలో 2019లో ఆశ అనుకోవచ్చేమో, మధ్య మధ్యలో కాస్త ఆపుతూ దింపుతూ వెళ్తూ ఉంటారు కదా, ఏదైనా ప్రాణం వెనక్కి వచ్చిద్దేమో అని. దింపుడు కళ్ళం ఆశ వేరు, ఈ ఆశలు వేరు. మరి దింపుడు కళ్ళం ఆశలతో లేరు వాళ్ళు. మనం దాన్ని కూడా గమనించాలి. ఇప్పటికీ సంక్షేమ పథకాలు, నవరత్నాల లబ్ధిదారులు అంటే మహిళలు, ఎస్సీలు, ముస్లింలు, ఎందుకంటే బీజేపీతో పెట్టుకున్నారు కాబట్టి, టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్నది కాబట్టి ముస్లింలు, క్రిస్టియన్స్, మైనారిటీలు ఎక్కువగా మాకే వేశారు ఒక నమ్మకం ఉన్నది వాళ్ళకి. ఆ నమ్మకం ఉండడమే సరైనటువంటిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ సెక్షన్స్ కూడా బాధపడ్డారు. ముస్లింలు కానీ, లేకపోతే గిరిజనులు కానీ, దళితులు కానీ ఎవరూ అతీతులు కాదు. అందరూ ఈ 5 ఏళ్ల పాలనలో బాధపడ్డటువంటి వాళ్లే. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమం చేసిన భాగస్వాములైన దళితులకే అక్రమ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళకు కూడా వర్తింపజేసి బేడీలు వేసి జైలుకు పంపించినారంటే దళితులు ఎంత రాక్షస పాలనకు గురయ్యారో మనకు అర్థమవుతుంది. దళితులు అనేక మంది హింసకు గురయ్యారు, హత్యలకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. కానీ ఇంకా వాళ్ళు మాకు వేసి ఉంటారు అనేటువంటి ఆశ వాళ్ళలో మిగిలి ఉంది అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు పోయిన ఫలితాలు 2019 ఫలితాలు రివర్స్ అయి ఉండాలి. ఇవాళ 150 పైన వస్తాయనే ధీమాతో ప్రతిపక్షాలు ఉండాల్సినటువంటి దాంట్లో ఇంకా 100, 120, 130 మధ్యలో ఈ క్యాల్కులేషన్లు జరుగుతున్నాయంటేనే ఒక సామాజిక కార్యకర్తగా 45 ఏళ్ళు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాడిగా ప్రజలు ఎందుకు ఇంకా చైతన్యం అంత లేదు అనేటువంటి భావనతోనే నాకు కొంత అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి ఏమన్నది? ఏ ప్రాజెక్ట్ నిర్మించారు? ఈరోజు పోలవరం సంక్షోభంలోకి వెళ్ళింది. పోలవరం
మొత్తం రాష్ట్రానికి ఒక జీవన్మరణ సమస్యగా తయారైంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు కల్పించే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పోవడానికి కారణం ఎవరు? రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి చేపట్టి 800 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి వరదల్లో వేసేశారు. నిరుపయోగం. ఒక్క ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. మరి రాయలసీమ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టు లేకపోతే జీవితం ఏంటి? అంటే లక్ష్మీనారాయణ గారు ఒక్క పాయింట్ చెప్పండి సార్. ప్రజలు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇంత ఓటింగ్ రావడానికి? అంటే యువత గాని, మహిళలు గాని, కొత్త ఓటర్లు గాని. నేను ప్రస్తావిస్తున్న ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే ఈ ప్రభుత్వాన్ని ఓడించారు. నిక్షిప్తమైంది తీర్పు నిక్షిప్తమైంది, ఓడించారు. ఈ గవర్నమెంట్ పోతుంది. ఈ అన్ని అంశాలు ఈ దుష్టపాలన వల్లనే. కానీ ఇంకా రావలసినంత వెల్లువ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు రాలేదని నేను ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు రెండు రోజులు అయింది, అంటే రెండో రోజు. ఇక్కడ రకరకాల నెరేటివ్స్ ఉంటాయి, లేదా రకరకాల ఇంత శాతం పోలింగ్ అయింది అంటే ప్రజలు కసిగా వచ్చి ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారన్నది ఒక బేసిక్ ఫార్ములా. కానీ దాన్ని కూడా ఒప్పుకోకుండా అలా ఏం లేదు, ఇదంతా పాజిటివ్ ఓట్ అని అంటాన్ని ఎట్లా చూడాలి? ఇంకా పాజిటివ్ ఓట్ అదని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అమరావతి రాజధాని ఆపేయడంతో తీవ్రంగా నష్టపోయినటువంటిది రాష్ట్రం. కానీ ప్రత్యేకంగా విజయవాడ ప్రాంతం, గుంటూరు, ఇవన్నీ కూడా విజయవాడ అర్బన్ ఓటర్స్ స్పందించారు. ఆ రీతిలో పోలింగ్ జరిగిందా? గ్రామీణ ప్రాంతంలో 80-85% జరిగిన నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఎందుకు విజయవాడ ఓటర్ కదలలేదు? వాళ్ళ ఆలోచనకి మనం వాళ్ళని తప్పుపెట్టే ముందు ఇటువైపు కూడా మనం ఆలోచించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం అది వెన్నెముక. విశాఖ నగరానికి మహానగరంగా ఎదగడానికి, ఆర్థిక నగరంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి విశాఖపట్నంలో వెలువల రావాలి. పోలింగ్ ఏంటి? కానీ వాళ్ళకు నెగిటివ్ గా ఉంది. గిరిజనుల ప్రాంతాల్లో మాకు పదిలంగా ఉన్నారు అనుకున్నారు. కానీ గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ జరగలేదే పెద్దగా. వాళ్ళు ఆశించినటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకి రాలేదు, అది వేరే విషయం. కానీ ఇటువైపు పాజిటివ్ గా ఇంకా స్పందించి ఇంకా గుద్దాల్సినటువంటి ఓట్లు ఎందుకు గుద్దలేకపోయారు? యువత వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి కొంతమంది కదిలొచ్చారు, నిరుద్యోగులు కదిలారు, ఉద్యోగులు కదిలారు. ఇవన్నీ పాజిటివ్ కోణాలే. కానీ ఇంకా అంత ఉక్రోషంతో ప్రజలు ఉండాల్సింది ఎందుకు లేరు అంటే ఒక్కసారి వచ్చారు కదా సార్ అందరూ నెమ్మదిగా. ఇట్స్ ఎ ప్రాసెస్.